చేస్తున్నారో ఇదే మెడికేషన్ కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా ఒక రోజు 2 రోజులు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత హసనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను మంత్రిగా చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని, సీతారామ ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందన్నారు. అలాగే రుణమాఫీ, రైతు భరోసా సహా ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు, ధవళేశ్వరం వెళ్ళేదాని వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. వాటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వరప్రదాయని కాళేశ్వరం, ఆ రైతుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎల్నినో సీరియస్ ఎల్నినో ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా ఎడదిరిగి ఎటొస్తుంది అనేది అర్థం కావట్లేదు. వర్షాలు పడతాయో పడవో. ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా ఇంద్రావతి నుంచే వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు పదే చెప్పారు, ఒకవేళ గనక పైనుంచి గోదావరిలోకి ఇన్ఫ్లోస్ మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇన్ఫ్లోస్ లేని సమయంలో కూడా మనకి అహం అడ్డొచ్చో